పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంతో దేవీపట్నం మండలం గిరిజనులు బెంబేలెత్తుతున్నారు. పూడిపల్లి బోడిగూడెం గ్రామ పరిసరాల్లోని నీలగండి కొండపై పెద్దపులి తిరుగుతోంది. అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని బంధించేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి ర్యాపిడ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నుంచి 10 మంది టీం సభ్యులు పులిని మత్తు ఇంజెక్షన్ గన్లతో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంతో దేవీపట్నం మండలం గిరిజనులు బెంబేలెత్తుతున్నారు. పూడిపల్లి బోడిగూడెం గ్రామ పరిసరాల్లోని నీలగండి కొండపై పెద్దపులి తిరుగుతోంది. అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని బంధించేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి ర్యాపిడ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నుంచి 10 మంది టీం సభ్యులు పులిని మత్తు ఇంజెక్షన్ గన్లతో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ ఆఫ్టర్నూన్ కావ్య. ఏదైతే పెద్ద పులి సంచారం అయితే గనక 2 నెలల నుంచి అయితే ఇటు తూర్పుగోదావరి, అటు కాకినాడ జిల్లా, అలాగే పోలవరం జిల్లాల్లో అయితే గనక ఈ పెద్ద పులి అయితే గనక ఇక్కడ తిరుగుతూ ఇక్కడ ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గనక పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అయితే గనక పులి సంచరిస్తున్నట్లుగా అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా జిపిఆర్ఎస్ పులికి పెట్టడం వల్ల అది ఎక్కడ ఉంది ఏంటి అనే సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అలాగే ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అయితే కనుక పులి కదలికలను అయితే గమనిస్తూనే ఉన్నారు. అంటే దేవీపట్నం మండలం పూడిపల్లి బోడిగూడెం ఆ గ్రామ పరిసరాల్లో అయితే కనుక నీలగండి కొండ మీద అయితే కనుక టెస్ట్ వేసిందని చెప్పొచ్చు. అంటే ఈ పులి అయితే కనుక ఏదైతే మార్గంలో వస్తుందో మళ్ళీ అదే మార్గం నుంచి అయితే ప్రస్తుతం వెనక్కు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గుడారం అంటే ఎక్కడైతే వాటర్ సఫిషియెంట్ గా దొరుకుతుందో ఆ ప్రాంతాల దగ్గర అయితే కనుక ఈ డెన్లని ఏర్పాటు చేసుకుని ఆ పులి అక్కడ కొంతకాలం ఉండడం, మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్లేందుకైతే కనుక ఈ పులి అయితే చూస్తుంది. పులిని అయితే బంధించడానికి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి అయితే కనుక ర్యాపిడ్ రెస్క్యూ టీం అయితే వచ్చింది. 10 మంది ఈ టీం ప్రత్యేక ఏర్పాట్లు అయితే పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పులిని మత్తుమందు ఇచ్చి, అంటే గతంలో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మత్తుమందు గన్ ద్వారా అయితే ఇంజక్షన్ ఇచ్చి దాన్ని తీసుకెళ్లి అటు అడవిలో కూడా వదిలిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక పులి అటు ఇటు తిరగడంతో షూట్ చేయడానికి కూడా పొజిషన్ దొరకపోవడంతో ఈ రెస్క్యూ టీం అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. కానీ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని అయితే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది కావ్య. థ్యాంక్ యూ నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.